వివక్ష అత్యంత పీక్గా హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మోదుకూరి జాన్సన్ గారు కానీ జాలాది గారు కానీ వీళ్ళందరూ వాటిని ధిక్కరించి వాళ్ళ ప్రతిభతో వారు ఉన్నత స్థానానికి రావటం. జాలాది గారు అయితే 2 నంది పురస్కారాలు తీసుకోవటం జరిగింది. వివక్ష ఉంది కాబట్టే ఆయనకి పద్మశ్రీ రాలేదు. వివక్ష ఉంది కాబట్టే పద్మశ్రీ రాలేదు. లేకపోతే ఏదో ఒక మీరు చూస్తే 2017-18లో అనుకుంటా కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడికి కూడా పద్మశ్రీ వచ్చింది. కమర్షియల్ సినిమాలు అతను తీసినవి కూడా 10 సినిమాలు ఉంటాయి. అందులో అన్నీ దాదాపుగా అన్నీ కాపీయారు. అతను కూడా పద్మశ్రీ ఇచ్చారు. మరి 1800 పాటలు రాసిన కవి నువ్వు ఎంత అణగదొక్కుదామని దూరం పెడదామని ప్రయత్నం చేసినా కూడా తప్పక పాటలు రాయించుకున్న కవి 1800 పాటలు రాశాడు. అతనికి పద్మశ్రీ ఎందుకు ఇవ్వు? ఎందుకు ఇవ్వరు అని అంటే మనల్ని అడిగేవాళ్ళే. అసలు ముందు ఆయన ఆ కవిని గురించి మనం గుర్తిస్తే కదా. ఇదిగో ఈ కవి అంటే ఈయన ఫలానా, ఈయన దళిత కులం నుంచి వచ్చాడు, దళితుల నుంచి వచ్చాడు, చాలా గొప్పవాడు, ఈయన దళితులందరూ కూడా స్మరించుకుంటున్నారు, ఈయన గౌరవించుకుంటున్నారు అంటే ప్రభుత్వాలు కూడా గౌరవిస్తాయి. ముందు అసలు మనకే లేదు. ముందు అసలు మన దృష్టి ఎంతసేపు ఏంటి, మన వాళ్ళు ఈ ఫేస్బుక్లో చూడండి. అసలు ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత అసలు ఈ ప్రపంచం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఫేస్బుక్ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు అపరమేధావులు వాడి విశ్లేషణ అంటే నాకు అర్థమైంది ఏంటంటే పని పాట తాడు పొంగరం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జూకర్బర్గ్ అనేవాడు ఎవడో ఈ ఫేస్బుక్ అనేది ఒకటి ఇచ్చాడు. ఆ తర్వాత వాడికున్న సినిసిజం, వాడికి ఆ పని పాట లేనప్పుడు మనిషికి ఏమొస్తుంది, ఒక సినిసిజం వస్తుంది. ఆ సినిసిజాన్ని అంతా ఇందులో నింపుతూ ఉంటాడు. మన ఎవరో ఆయన రామ్ విలాస్ పాస్వాన్ చనిపోతే ఆయన వ్యక్తిగత జీవితం నీకెందుకు? ఆయన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తెచ్చాడు. ఆ వరకు నువ్వు గుర్తించి గమనించి మంచిది నాయన పాస్వాన్ గారు, మీరు మాకు యాక్ట్ తెచ్చారు, మీరు మరణించడం బాధాకరం అంటే అది సంస్కారం. అక్కడితో ఆగిపోతే బాగుంటుంది. ప్రతి మనిషిలో ఫ్లిప్ సైడ్ ఉంటుంది. మనిషి కదా, ఏ మనిషిలో అయినా కొన్ని మనకి అందరికీ నచ్చే ఉండాలని ఏం లేదు. అందరికీ నచ్చనివి కొన్ని ఉండొచ్చు, ఎంత గొప్పవాడైనా సరే. అది వదిలిపెట్టేసి కేవలం ఆ వ్యక్తులు రంధ్రాన్వేషణ, ఇతను అట్రాసిటీస్ యాక్ట్ తప్ప ఇంక పీకింది ఏమీ లేదంట. మరి ఆ యాక్ట్ అడ్డం పెట్టుకునే కదా మీరు అందరూ బతుకుతున్నారు, కొన్ని వేల మంది బతుకుతూ ఉన్నారు కదా. ఆ యాక్ట్ అడ్డం పెట్టుకునే కదా. ఆ యాక్ట్ అడ్డం పెట్టుకునే కదా. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయో మనకు తెలుసు కదా. ఎవడైనా నిజంగా అట్రాసిటీ జరిగి కేసు పెట్టడం పాపం వీళ్ళు వెళ్ళి వాలిపోయి, నీకెందుకమ్మా నువ్వు కోర్టులకు తిరగలేవు, ఇదిగో నీకు డబ్బులు ఇప్పించేస్తాము, ఇదిగో రాజీ చేసేసుకో. అట్లాంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టడానికి మనం వచ్చాం. ఇప్పుడు వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోయారు. సో ఆ యాక్ట్ రావటం వల్లే కదా కనీసం ఈ రోజున ఏదైనా జరిగితే స్టేషన్కి వెళ్ళి గట్టిగా ఒక కేసు పెట్టడానికి, పోరాడటానికి ఒక వెపన్ అంటూ నీ చేతికి వచ్చిందంటే ఆ యాక్టే కదా. మరి ఆ యాక్ట్ రూపకల్పన చేయటంలో అతను ఉన్నప్పుడు అతన్ని నువ్వు పొగడాలా, లేకపోతే వాడిని కూడా తిడతావా? అంటే ఈ పతనం ఒక సినిసిజం అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అనటానికి అదే ఉదాహరణ. ఒక మేలు చేసిన వాడిని కూడా నువ్వు వాడు మేలు చేశాడని గుర్తించలేనటువంటి అధమ స్థాయికి పడిపోయావు. వాళ్ళలో కూడా నువ్వు తప్పులు ఎంచడం మొదలు. అసలు నీ బతుకేంటి? గట్టిగా మాట్లాడితే నీ వల్ల ఏం ఒరిగింది జాతికి? పొద్దున్న లగిస్తే పనికి మాలినోళ్ళగా నీ ఆ ఫోను, ఆ ఫేస్బుక్ లేకపోతే నువ్వెవడో కూడా తెలియదు ప్రపంచానికి. నువ్వు చనిపోయినా కూడా తెలియదు. సారీ టు సే, నువ్వు ఉన్నప్పుడు ఎలాగో తెలియదు. అదేదో ఉంది కదా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళ మీద అవాకులు చవాకులు రాసేసి, చూసారా నేను ఎంత మేధావని,
అరే నువ్వు మేధావి అయితే ఎవడికి ఉపయోగంరా? నీ ఏదో తెలివితేటలు ఇక్కడ కాదు, ఎక్కడ వాడాలి? వెళ్ళు కమ్యూనిటీలోకి వెళ్ళి వాళ్ళని చైతన్యపరచు. లేదా ఇదిగో ఇలాంటి మహానుభావులు ఉన్నారు మనలోంచి, జాలాది గారు వచ్చారు, ఆయన కవిత్వం ఏంటో తీసుకెళ్ళి 10 మందికి పరిచయం చేయి. లేదు ఆయన గొప్పతనం వివరించి, వరే మనలోనూ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారా, అందరూ రొమ్ము విరుచుకుని చెప్పుకోండి, మనలోంచి ఒక జాలాది వచ్చాడు, మనలోంచి ఒక మోదుపూరి జాన్సన్ వచ్చాడు, మనలోంచి ఒక జాషువా వచ్చాడు, మనలోంచి ఒక ధర్మన్ వచ్చాడు. ఈరోజు ఉన్నటువంటి ఈ ట్రెండ్ ఎట్లా ఉంది అని అంటే, ఎక్కడైనా ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే అందరూ దాని మీద మాట్లాడదామని చూసేవాళ్ళే తప్పితే ఒక పాజిటివ్ దృక్పథంతో, అంటే ఒక ఇండస్ట్రియలైజేషన్ వైపు, మనలోంచి కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, యువతని ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మాట్లాడే లేదా ప్రయత్నం చేసే సంస్థలు ఎక్కడ కూడా మనకి కనపడుతుంది. అదేవిధంగా ఎంతసేపు ఈ నెగిటివిటీ, ఈ ఏదో ఒకటి రంధ్రాన్వేషణ, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, ఇతనికి ఏం తెలుసు, నాకేం తెలుసు, వాడు పొద్దున్న లేగిస్తే పొద్దుగూకులా ఫేస్బుక్లో రాస్తూనే ఉంటాడు. అంటే నువ్వు రాసి నువ్వు రాస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. అది చదివి ఎవడన్నా మారతాడా? అసలు ఎంతమంది చదువుతారు? కాకపోతే వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఈ ఎడ్యుకేటెడ్ ఈ గ్రూప్ ఎవరైతే ఉంటారో, కమ్యూనిటీ మెంబర్స్ కానీ యూత్ కానీ, వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్కి గురవుతారు. వాడు సినికల్గా అదే పదే మాట్లాడుతుంటే అదే నిజమేమో అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది, అదే నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. నేను మొన్న చెప్పినట్టుగా యూదులకి దళితులకి ఒక సామ్యం ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు. జీసస్ క్రైస్ట్ని చంపేసే ఛాన్స్ యూదులకు ఇంకొకరు ఎవరు. మేము ఉండగా మీకెందుకు శ్రమ, మేము ఉన్నాం చూసుకో. దళితులు కూడా అంతే, వాళ్ళలోంచి ఎవడైనా ఒక నాయకుడు జెన్యున్గా వస్తుంటే మీరెవరు రాబోకండి ఇటు, మాలోంచి మా కమ్యూనిటీ కోసం ఒక నాయకుడైనా సరే వస్తే మేము ఊరుకోం. వాడిని ఏదో రకంగా చంపి పాతరేసి సమాధి చేసి దానికి ఎల్లేసి అక్కడ పలారాలు పెట్టుకుని కోడి కోసుకుని తినేంత వరకు మేము విశ్రమించాం. కాబట్టి మీరు ఎవరో కూడా ఇటువైపు రామాకండి అని మిగతా వాళ్ళందరికీ ఒక అష్యూరెన్స్ ఇచ్చి మన నాయకుల మీద మనమే రాళ్ళాము. ఎక్కడా చూడం అసలు ఇది ఏంటి, ఇది ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనేది అందరూ సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు అందరూ వచ్చి పరిశీలించాలి. ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ గుంపుని, ఈ జనాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ ఇజ్రాయిలీల్ని అలాగే ఇక్కడ దళితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక పెద్ద కమిటీ వేయాలి. ఈ విపరీతమైన ప్రవర్తన ఏ ఇతర కమ్యూనిటీలో కూడా మనకు వాళ్ళందరూ యునైటెడ్గా ఫైట్ చేస్తాం, వాళ్ళు ఒకళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఒక 7-8-10 సినిమాలు తీసిన అతనికి పద్మశ్రీ ఇచ్చేస్తే అదే మనలో ఎవరికన్నా ఇస్తే అసలు ఇమీడియట్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది ధర్నాలు కూడా చేసేవాళ్ళేమో, వీడికి ఎందుకు ఇచ్చారని. ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు మన వాళ్ళు చేసేవాళ్ళు. అసలు వాడికి ఎందుకు ఇచ్చారు పద్మశ్రీ? మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, మావాడికి కాకుండా మీరు ఎవరికి ఇచ్చినా మేము మాట్లాడం. అసలు మావాడికి ఎందుకు ఇవ్వలేదు అనేది మేము మాట్లాడడం. అరే మావాడికి ఇచ్చావు, వీడికి ఎందుకు ఇచ్చావు, వీడు ఎంత ఎదవో నేను చెప్తాను. వీడు ఫస్ట్ మిషన్ ఏంటంటే వీడేంటో నేను చెప్తాను, విను. ఇదే కార్యక్రమం. ఇట్లాంటి పని మిగతా ఎవరో చేయరు. ఇప్పుడు 10 కాపీల సినిమాల డైరెక్టర్కి పద్మశ్రీ వస్తే వాళ్ళు ఎవరన్నా చప్పుడు చేశారా? అవే లేదు, వీడంత గొప్ప డైరెక్టర్ లేడు, వీడంత గొప్పవాడు లేడని చెప్తారు. అలాగే ఆయన ఎవడో ఈ పాటల రచయిత ఎవడో ఉంది, వాడు అమ్మాయిల కాళ్ళ మీద
కళ్ళ మీద పాటలు రాస్తాడు. నీ కాళ్ళు పట్టుకుని వదలనంటున్నాయి నా చూపులు, అది ఇది అని. వాడికి అంతకు మించి వాడి జ్ఞానం అంతకని ఎదగలేదు. వాడి మెదడే అంత ఉందన్నమాట. వాడు పెద్ద కవి అని అందరూ, వాడు రాసే పాటలు ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడిని పట్టుకుని అందరూ వీడొక పెద్ద కవి, వీడొక పెద్ద కవి, వీడొక పెద్ద కవి అని పొగుడుతూ ఉంటారు. వాళ్ళ మేనల్డ్ ఒకడు ఉన్నాడు, అతను కాపీ సినిమాలు తీసుకుని బతుకుతూ ఉంటాడు. అన్నీ మక్కి కాపీలు తీసి బతుకుతూ ఉంటాడు. వాడి పేరేదో ఉంది, అక్రమో వసీం అక్రమో ఇక్కడ అట్లాంటి పేరేదో ఉంది. వాడు పొద్దుగూకులా మావాడు ఎంత గొప్పవాడు, అసలు ఆయన ఎంత గొప్ప పాట రాశాడు, ఏంద్ర ఆడు రాసిన పాట అని చూస్తే ఇది. దాంట్లో ప్రజలకు ఉపయోగపడేదే ఉంది, ప్రజా ప్రయోజనం ఏముంది? వాడి గురించి మన వాళ్ళు ఎవరు మాట్లాడు. వాడు చెప్తున్నాడంటే వాడు గొప్పవాడు అన్న. అలాగే చనిపోయిన వాళ్ళ గురించి జనరల్గా ఎవరు చెడుగా మాట్లాడు. సరే, మొన్న ఒక గాయకుడు చనిపోతే ఆయన గురించి ఎవరో రాయకపోతే మన వాళ్ళే కొంతమంది మందలించారు. ఎందుకు ఆయన గురించి, చనిపోయిన అతని గురించి ఎందుకు, ఏదో అతను పాడుకున్నాడు చనిపోయాడు, అతను కూడా వదిలేసేయండి అని మన వాళ్ళే మందలించారు. వాళ్ళు ఎలాగూ మాట్లాడరు, మన వాళ్ళు కూడా కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు ఇట్లా మాట్లాడద్దు తప్పు అని వదిలేశారు. కానీ మనలోంచి వచ్చిన పాస్వాన్ గారు చనిపోతే మాత్రం విజృంభించి వీరావేశంతో రాసేయటానికి, అంటే ఈ కనీసం కొంచెం సంస్కారమైన నేర్చుకుని చావండి. ఇట్లయితే ఎవడు రాడు. మీరు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ప్రతిదానిలో తప్పులించుతూ పోతూ ఉంటారు మీరు. ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అని నువ్వెవడవా చెప్పడానికి? నీకు ఇష్టమైతే ఓటే, లేకపోతే పోవకలకి. రాజకీయ పార్టీలు వాడి మనుగోడు కోసం వాడి ఎత్తుగడల్లో 100 ఉంటాయి. వాడి ఇష్టం వచ్చిన వాడితో పొత్తు పెట్టుకుంటాడు. నీకు ఇష్టమైతే ఓటే, లేకపోతే లేదు. అది పట్టుకొని వీడు వాడితో పొత్తు పెట్టుకున్నాడు, వీడితో నువ్వెవడవే చెప్పేదానికి? వీడు కేంద్ర మంత్రివర్గంలో చేరాడు, మన మంత్రివర్గంలో చేరకొచ్చి మీ వీధిలో రోడ్లు ఓడమంటావా? ఏది నువ్వు చెప్పేది? అధికారంలో చేరడం తప్ప భూత అది? ఆ ప్రభుత్వం ఎట్లా వచ్చింది? రాజ్యాంగబద్ధంగానే కదా వచ్చింది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంతోనే కదా ప్రభుత్వాలు ఏర్పడేది. దాంట్లో చేరాడు. ఏం మాట్లాడతారో కూడా తెలియదు అసలు. అంటే ఇట్లాంటి సన్నాసులు ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందంటే, వాడి ఆలోచన విధానం గుప్పించి అధికారంలో ఉండటం ఏమన్నా నేరమేమో అనుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. అన్నం తినటం తప్పు, పస్తు ఉండటం గొప్ప అని రాస్తూ ఉంటాడు. వాడు శుభ్రంగా తిని రాస్తాడు. పోనీ అధికారంలోకి రావటం తప్పు, అదొక నీచమైన పని అనుకుందాం. పోనీ ఏది నువ్వు సక్రమంగా నువ్వు చేసి చూపించు. నువ్వు ఇండిపెండెంట్గా, నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, నువ్వు ఒక పార్టీ పెట్టి, లేకపోతే ఒక సంస్థ నడిపి నువ్వు అధికారంలోకి వచ్చి చూపించు అందరికీ ఆదర్శంగా. మేమందరం కూడా సలాం కొడతాం. వార్డు మెంబర్గా కూడా అడవలేడు. అప్పుడు ఈ ఫేస్బుక్లో రాసే అదవలకి వార్డు మెంబర్గా వేస్తే 100 ఓట్లు రావు. ఇలాంటి వాళ్ళు అందరూ తయారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ కల్చర్ వదిలిపెట్టి మనం ఒక రినైసెన్స్ అంటాం. అంటే మనలోంచి మనం జాగృతం అవటం, కల్చరల్ రినైసెన్స్, సాంస్కృతిక పునరుజ్జీవం. చూడండి మాలో ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, మాలో ఇంత గొప్పవాళ్ళు వచ్చారు, ఇంకా వస్తారు అని మనవాళ్ళని మనం గుర్తించుకొని మనవాళ్ళని మనం చూసి గర్వపడాలి. వాళ్ళ గురించి గర్వంగా మాట్లాడుకోవాలి. కానీ మనలో మన వాళ్ళ గురించి మనం తక్కువ చేసి మాట్లాడటం, కించపరుస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కవిత్వ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు జాలాది గారు రాసిన సినిమా పాటలు రాసినా కూడా, జానపదం రాసినా కూడా ఒక లైన్ చూడండి ఈ పాటలో. అది ప్రాణం ఖరీదు సినిమాలో, యాతమేసి తోడిన ఏరు ఎండు, పొగిలి ఏడ్చిన పొంతనండి.
అంటే దీనిలో ఎంత ఫిలాసఫీ ఉందో చూడండి. అలాగే ఇంకొక చోట రాస్తారు, ఈ రెండు వేళ్ళు కలిస్తే, చేతి వేళ్ళు రెండు కలిస్తే చిటుకున్న వేళ్ళు కలిస్తే కళ్యాణం, కాలి వేళ్ళు కలిస్తే, కాలి బొట్టన వేళ్ళు కలిస్తే నిర్యాణం. దాన్నే ఇదే కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే జంపాలనే ఆ కాన్సెప్ట్ ఇదంతా కూడా దీని నుంచి వచ్చింది. కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల, ఇదంతా కూడా జాలాది గారు ఇచ్చిన ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటివి. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, అవన్నీ వారు చెప్తారు. ఈ పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపుతాడు ముళ్ళేస్తే ఆడదాయరా, అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీమునెత్తురు పారే తూము ఒక్కటే. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి అరిస్తే కాకులు అంటారు. ఇప్పుడు ఇదే నేను ముందు మీకు చెప్పిందే, కోత నేర్చిన వాళ్ళు అరిస్తే కోకిల అరిచింది అంటారు. అది నేను చెప్పింది ఆ 10 సినిమాల వాడికి పద్మశ్రీ వస్తే కోకిల అంటారు. మాకు ఎందుకు ఇవ్వలేదు, మా జాలాదికి నువ్వు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు, కుసుమధార మనకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు అని మనం అడిగితే అది వీళ్ళు అరుస్తున్నారంట. కానీ మనం అరవాలి. మనలో ఉన్న అసలు మనం రానివ్వట్లేదు. మీరు చూడండి, ఈ రోజున 75 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఒక్క దళిత హీరో ఎందుకు రాలేదు పొరపాటును కూడా? వీళ్ళకే ముక్కు మొహాలు ఉండవా, నటన రాదా? ఇప్పుడు అట్లా అనుకుంటే ముక్కు మొహం లేని వాళ్ళు నటన రానివాళ్లే కదా హీరోలు అందరూ. అది ఉండటమే డిస్క్వాలిఫికేషన్. అట్లాంటిది నటన వచ్చినోడు ఎవడని ఉంటే తమిళానికి పోతాడు, లేకపోతే మలయాళానికి పోతాడు. ఏవి రాని సన్నాసులు అందరూ ఇక్కడ ఉంటారు. సో అంత ఈ చిన్న టాలెంట్ ఏమి అవసరం లేని ఫీల్డ్లో దళితులు ఎందుకు రావట్లేదు? సిస్టమేటిక్గా చూసుకున్నట్లయితే మన దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి, క్యాపిటల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ మొహాలే మనం చూడక తప్పదు కాబట్టి, ఆ క్యాపిటల్ ఎవరి దగ్గర అయితే ఉందో, మూలధనం పెట్టుబడి అనేది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే హీరోలుగా చండమని అవుతున్నారు. మన వాళ్ళు ఇది గమనించాల. నీ దగ్గర నుంచి నీ జేబులో ఉన్న 100 రూపాయలు టికెట్ రూపంలో పోయేదానికి మాత్రమే నేను అనుమతిస్తారు తప్ప, నువ్వు ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకునే, లేకపోతే ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా నిన్ను రానివ్వరు. నీ దగ్గర ఉన్న డబ్బు పోవడానికే తప్ప నీకు డబ్బు రావడానికి ఒప్పుకోదు. ఇది మన వాళ్ళందరూ తెలుసుకోవాలి. పిచ్చి పిచ్చిగా అభిమాన సంఘాలు పెట్టడం, ఉన్న డబ్బులన్నీ పాడు చేసుకోవటం. ఎందుకు నీకు అభిమాన సంఘం? ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రానివ్వరు. ఈరోజు ఆ రోజన్న జాలాది గారు ఉన్నారు, ఈరోజు ఒక కవి కూడా కనపట్ల. ఇంతకుముందు ఆ విఎస్ఆర్ స్వామి అని ఫోటోగ్రఫీ ఆయన ఉండేవాడు. ఇప్పుడు అసలు ఆ ఫీల్డ్లో కూడా ఉండే, ఎక్కడా కూడా లేదు. అన్ని చోట్ల వాళ్ళ బంధువులు. ఏంది వాళ్ళు చేసే కళాసేవ ఏంటండి? ప్రభుత్వం ఇచ్చే రాయితీలతోటి ఎకరాలు జూబ్లీహిల్స్లోను, ఇక్కడ వైజాగ్లోను ల్యాండ్లు తీసుకోవటం, కొండలు తీసుకోవటం, అక్కడ స్టూడియోలు కట్టుకోవటం, బాగుపడటం. ఆ ప్రొడ్యూసర్గా, ఆ హీరోగా ఈ దళితుడు ఎవడన్నా వస్తే వాడిని పొరపాటును కూడా మళ్ళీ వాడికి ఇవన్నీ ఎక్కడ అంటుకుంటాయో సిరి సంపదలని వాడిని రాని. తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. కాబట్టి మనం జాలాది గారి, లేకపోతే అలాగే కుసుమధర్మన్ గారి ఈ జన్మదినోత్సవాలు కానీ వర్ధంతులు కానీ మనం జరుపుకోవటం. ఎంత వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లోనే ఆయన 1800 పాటలు రాయటం, 2 నంది అవార్డులు పుచ్చుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆయన కవిత్వం గురించి డీటెయిల్డ్గా డెప్త్లో మన సోదరి విజయమ్మ గారు చెప్తారు. అలాగే పెద్దలు ఉన్నారు, వారు చెప్తారు. సో కాబట్టి ఈ సాంస్కృతిక పునరుజ్జీవంలో భాగంగానే ఈరోజు మనం ఈ వర్ధంతి కార్యక్రమాన్ని, ఆయన్ని స్మరించుకునే కార్యక్రమాన్ని మనం ఎంత ఘనంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆదికవి ధర్మన్న గారి జన్మదినోత్సవం, అలాగే జాలాది గారి జన్మదినోత్సవం కూడా మనం జరుపుకోబోతున్నాం.
వచ్చే మార్చి నెలలో ధర్మన్న గారి జన్మదినోత్సవం నాడు ధర్మన్న గారి స్మారక పురస్కారం, మొట్టమొదటి పురస్కారం జాలాది గారికి మనం అందజేసుకోబోతున్నాం. అదేవిధంగా జాలాది గారి పురస్కారం ఆ రోజు ఎవరైతే దళితుల అభివృద్ధి కోసం పాటలు అవి రాస్తారో, ఎవరైతే మరి దళితుల్లో ఉన్నత కవిత్వ స్థాయికి వస్తారో అటువంటి ఒక కవికి జాలాది పురస్కారాన్ని కూడా అదే రోజు మనం ప్రకటించుకోవటం జరుగుతుంది. ఈ విధంగా మనల్ని మనం గౌరవించుకునే కార్యక్రమం, మనల్ని మనం గుర్తించే కార్యక్రమం, మనల్ని మనం చూసి గర్వపడే కార్యక్రమం చేసుకోకపోతే ఎప్పటికీ మనల్ని మనం దిగువగా చూసుకుంటూ, మనల్ని మనం కిందకు చూసుకుంటూ ఉన్నట్లయితే మనం ఎప్పటికీ అట్లానే ఉంటాం. అటువంటి ఈ నెగిటివ్ మెంటాలిటీలోకి దయచేసి మీరు పోవద్దు, పాజిటివ్గా ఉండండి. కృష్ణా జిల్లాలో వారు పుట్టారు, జాలాది రాజారావు గారు. కుల వివక్ష ఎదురయ్యి వారు స్కూల్ జీవితంలో స్కూల్కి వెళ్ళినప్పుడు తరగతి గది లోపలికి అనుమతించకపోతే బయట కూర్చొని చదువుకుంది. అది కూడా జరిగింది. ఇసుక వేసి ఇసుకలో అక్షరాలు దిద్దుకుంటూ చదువు నేర్చుకోవడం జరిగింది. అంటే ఆ స్థాయి నుంచి ఆయన కష్టపడుతూ ఇట్లా ఒక గొప్ప కవిగా, వారు అన్నట్టు సినిమాలకు రాయటం మాత్రమే ప్రామాణికం కాదు. అందుకనే ఈరోజు మనం ఒక పిలుపు ఇస్తే జాలాది గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తంలో ప్రతి గ్రామంలో, సుమారుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు వర్ధంతి సభలు జరిగినాయి. ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్న కళాకారులను పిలుచుకుని గౌరవించుకోవడం, ఆ ఫోటోలన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇంతమంది గొప్ప కళాకారులు ఉన్నారు మనలో, మనం గుర్తించాలి, కానీ మనం గౌరవించుకోవాలి. ముందు మనకు అవతలని గౌరవిద్దామనే దృక్పథం మనకు ఉండాలి. ఉంటే గౌరవించదగ్గవాడు కనపడతాడు. మనం ఎప్పుడు రాయేద్దామని చూస్తే రాళ్లే ఉంటాయి. మీ తండ్రి గారిలో కూడా ఒక లోపం ఉంటుంది, ఉండదా? తండ్రి గారిలో కూడా లోపం ఉండదు. అందుకని అబ్బాయి ఈయన అవసరం లేదు, నాకు ఈయన తండ్రిగా ఉండటానికి తగడు, నేను తండ్రి అంటే ఇలా ధీరుభాయ్ అంబానీ ఇలాగ ఉండాలి అని చెప్పి అక్కడ ముంబై వెళ్ళిపోతాను. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, అవి దాటుకొని మనిషిని ప్రేమించగలగాలి. మీ అబ్బాయి బీడీ తాగుతున్నాడు అని చెప్పి వాడిని ఇంట్లోంచి పంపించేస్తావా ఏంటి? ఒరే నాయన తాగమాకరా అంటావు, లేకపోతే కొంచెం తక్కువ తాగరా అంటావు. వాడు ఎప్పుడు మారతాడా అని చెప్పి గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉంటాం. అది కామ్రేడరీ, హ్యూమన్ రిలేషన్షిప్ అంటే అది అవతల మనిషిలో ఉన్నటువంటి బలహీనతను కూడా ప్రేమించగలగటమే హ్యుమానిటీ, అది రిలేషన్. అంతేగాని అంత బాగుంటే మా అబ్బాయి ఐఐటి వచ్చాడు కాబట్టి నా కొడుకు నువ్వు డబ్బు వేసుకుని తిరిగితే, ఎవడగా ఐఐటి వచ్చిన కొడుకుంటే ప్రతి వాడు డబ్బు వేసుకుని తిరుగుతాడు. గొప్ప తండ్రి ఎవడంటే వాడు ఐఐటి కాదు ఐటీఐకి పనికి రాకపోయినా కానీ వీడు నా కొడుకు, స్టిల్ నేను వీడిని ప్రేమిస్తున్నాను అనేవాడే సరైన తండ్రి. అదేవిధంగా మన కమ్యూనిటీలో వీడు ఎంత ఎలాంటి వాడైనా కూడా వీడు మావాడు కాబట్టి వీడిని మేము వదిలిపెట్టము అనేది కామ్రేడరీ. కామ్రేడరీ నేర్చుకోండి, కామ్రేడరీ అవసరం. సాంస్కృతిక పునరుజ్జీవం అనేది, కల్చరల్ రెనైసెన్స్ అనేది మనకి చాలా అవసరం. ఆ కల్చరల్ రెనైసెన్స్ నుంచే మనకి మిగతావన్నీ కూడా వస్తాయి. మీకు ఉదాహరణకి చెప్పాలి అని అంటే, ఈ మన రాష్ట్రంలో దేశం మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా కూడా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని ఆ పార్టీ నుంచి వేరు చేయగలిగింది కల్చరల్ రినైసెన్స్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. చెయ్యెత్తి జయకొట్టు తెలుగువాడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అని ఒక తెలుగు ఐడెంటిటీ అనేది ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పుడు ఈ లాయల్టీస్ అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవం యొక్క పాత్ర రాజకీయంగా, ఆర్థికంగా చాలా ఉంటుంది. అయితే ఆ నినాదం వల్ల దళితులు మాత్రం బాగుపడలేదు. అది ముందు మనం క్లారిటీ పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చెయ్యెత్తి చేయకొట్టినా, కాళ్ళెత్తి గొంతులేసినా, పైకి కిందకి దూకినా, ఏం చేసినా కూడా దళితులకు మాత్రం ఏం జరగలేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముందు ఏదన్నా చూడగానే ఎగిరే ముందు ఇది నేను ఎగరాలా వద్దా అని చూసుకోవాలి మీరు. అదే అందుకే చెప్పా, ఇది రాష్ట్రం విడిపోతుంది సమైక్యాంధ్ర అంటే, ఒరే నీకెందుకు రా సమైక్యాంధ్ర, నేను ఒకటే చెప్పా మీకు సులభంగా అర్థం కావడం కోసం.
తమ్ముడు మనకు ఉన్నది ఒక గోషి, లేకపోతే 2 గోషీలు. ఆ గోషి ఇక్కడ ఊతిగా ఆరేసుకున్న విజయవాడలో బేషుగ్గా ఆరుతుంది, గుంటూరులో మంచి ఎండలో బ్రహ్మాండంగా ఆరుతుంది. ఈ గోషి ఆరేసుకోవటానికి మనకి హైదరాబాద్ ఎందుకు? అది ఎవడికి హైదరాబాదు? నీకు ఏమన్నా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటే అక్కడ రామచంద్రపురం దగ్గర ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నువ్వు అప్పుడు హైదరాబాద్ కావాలని అడిగితే అర్థం. నీకు మాత్రలు వేసుకోవటమే తప్ప మాత్రలు తయారు చేసే వ్యవహారం మన దగ్గర లేదు. పోనీ నీకేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 హైటెక్ సిటీ ఏదో కట్టారు కదా, హైటెక్ సిటీలో మనకేమన్నా ఫేజ్ 1 ఫేజ్ 2లో మన కంపెనీలో అన్యాయం అయిపోతే ఎట్లా మరి మీ బండపడాలని అనుకున్న ఆందోళన పడాలంటే అర్థం ఉంది. అక్కడ మనం కూలీలమే కదా, కూలి చేసుకునే వాడికి ఏముంది? టెక్ కూలీ అంటారు. గూగుల్లో, యాపిల్లో, వాటిలో వీటిలో పనిచేస్తే నువ్వు ఓనరు కాదు కదా, అక్కడైనా కూలీవే. ఇంతకుముందు మామూలుగా ఈ మెళ్ళ తువాలు వేసుకుని పనికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ కార్డు వేసుకుని వెళ్తున్నాం. ఓనర్షిప్ మనకు లేదు కదా. అప్పుడు పొలం ఓనర్ సత్యం రామలింగరాజు గారు, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ మళ్ళీ సత్యం రామలింగరాజు గారు. ఏం మారింది? అప్పుడు కూలీ మన తాత, ఇప్పుడు ఉద్యోగి మనం. ఏం మారింది? రామలింగరాజు గారు తాత దగ్గర మన తాత కూలీకి వెళ్తే ఈ సత్యం కంప్యూటర్స్లో మన కొడుకు మన మనోడు కూలీకి వెళ్తాం. ఓనర్లుగా మారలేదు కదా. ఇవి జరగనప్పుడు సమైక్య ఆంధ్ర, ఈ విషయాలు ఆంధ్ర గాడిద గుడ్డు ఇవన్నీ నీకు ఎందుకు వచ్చిన గొడవ? నీకు కలిసి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ప్రతి అడ్డమైన దానిలో దూరిపోవటమే. మనోళ్ళు ఏంటంటే సొంత దొరకాలి కానీ మౌడి పళ్ళం కొట్టుకుంటుంటే దాంట్లో కూడా వెళ్ళి పంచాయతీ పెడతాడు. వీడికి ఇదేం సరదానో నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు కలిపి వీడిని కొట్టేదా కూరుకో. కాబట్టి ఈ కల్చరల్ రినైసెన్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దాని వెనక మళ్ళీ ఆర్థికమైనటువంటి ఇది ఉంటుంది. కాబట్టి ముందు మన కల్చరు, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఎక్కడున్నాయి, మనం బాగుపడాలంటే ఏం చేయాలి అదే ఆలోచించాలి. మీకు హైటెక్ సిటీ వచ్చేస్తే మనం బాగుపడం. హైటెక్ సిటీ వచ్చేసాం నాకు సంబంధం ఏంటి వాడు స్వామి? దాంట్లో మావాడు బాగుపడిందండి, దళితులు బాగుపడిందండి, హైటెక్ సిటీ వచ్చింది, సంతోషం ఏంటి? ఏం లేదు. మనకు ఉపయోగం లేనిది ఏదైనా కూడా మనకు సంబంధం లేదు. ఏది జరిగినా కూడా మీరు అడగాల్సింది దీనివల్ల దళితులకి ఏ మేలు జరిగిందని అడగాలి. అదే సాంస్కృతిక పునరుజ్జీవం అంటే. పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి, ఇందులో ఎంతమంది దళితులకు ఇచ్చారు? మా జాలాది గారు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ధర్మన్న గారికి ఎందుకు ప్రకటించాలి? ఇది అడగాలి మనం. ఏదో న్యూస్ పేపర్ నడిపి ఆయనకి మీరు పద్మభూషణ్ కూడా ఇచ్చేస్తారు. ఇంకా అంతకు మించి క్రిటిసైజం చేయబోవట్లేదు. తర్వాత మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఎవరో చిన్న నటుడికి కూడా మీరు పద్మభూషణ్ ఇచ్చేస్తారు. మరి ధర్మానికి ఎందుకు ఎవరు? జాలాదికి ఎందుకు ఎవరు? ఇవి మనం అడగాలి. వీళ్ళందరూ మన రిప్రజెంటేటివ్స్ కదా. మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? నీకేం కావాలని అడిగితే మనం ముందు ఏముందన్న సాయంత్రానికి అంటే ఇప్పుడు కొత్తవి వచ్చేసింది. ఇంతకుముందు అయితే అవి సులభంగా నోరు తిరిగాయి. అది ఒక బిర్యానీ అనే పరిస్థితికి పోతున్నాం. అక్కడి నుంచి అది కాదు, మా గౌరవం కావాలి, అధికారంలో ఓట కావాలి, మా దళిత వాడని మాకు పంచాయతీ చేయండి, కనీసం మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. మమతా బెనర్జీ గారు ఒక గొప్ప మాట చెప్పారు, మొన్న మీ అందరికీ చెప్పారు. బెంగాల్ని పరిపాలించేది బెంగాలీలే, బెంగాల్ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ పరిపాలించనేమన్నది. అద్భుతంగా ఉంది మాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు కూడా అదే అనిపిస్తుంది. దళిత వాడని దళితులే పరిపాలించాలి, బయట వచ్చి పరిపాలించడానికి. ఇదే సాంస్కృతిక పునరుజ్జీవం అంటే. దళిత వాడని దళితుడే పరిపాలించాలి. ఆ ఉప ప్రణాళిక నుంచి వచ్చేటువంటి 2 కోట్లు, సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరాలకి 10 కోట్లు ఉప ప్రణాళిక నిధులు ప్రతి దళిత పంచాయతీకి రావాలి. ప్రతి దళిత సర్పంచ్ కూడా ఒక 10 కోట్లు 5 సంవత్సరాల్లో తను చెక్ పవర్తో ఖర్చు పెట్టి కోటీశ్వరుడు అనేటువంటి సర్పంచులను మనం చూడాలి. అది మనకు కావాలి.
అంతేగాని అడుక్కునే వ్యవహారాలు మనకు అవసరం లేదు. నాకు ఏం కావాలి నీకంటే ఏదో డమాడమ్ బీరు ఏదో కొత్త కొత్తవి వచ్చినాయి, లేకపోతే బిర్యానీ, అవి కాదు. నీ చేతిలో అధికారం ఉంటే నువ్వే బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు, చచ్చిపోయేదాకా తాగచ్చు. కాబట్టి అధికారం కావాలి, అది అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేయటం కోసమే ఈ కల్చరల్ రినైసెన్స్. అడుక్కోవటం కాదు, నువ్వు అధికారం అనేదాన్ని సాధించుకోవాలి. మీరు ఏది జరిగినా సరే వర్షం పడితే దానివల్ల దళితుడికి ఉపయోగం ఏంటని అడగాలి. అదే కల్చరల్ రినైసెన్స్ అంటే. ఈ వర్షం వల్ల దళితుడికి ఏం ఉపయోగం? ఏదో ప్రాజెక్టులు వస్తాయి, ఏదో కాలువ వచ్చింది, నది వచ్చింది, అది ఇది అంటారు. వస్తే నాకేంటి, మా వాడికి భూమే లేదు, నీ నది వస్తే నాకెందుకు, దానికి వరద వస్తే నాకే, కాలువ వస్తే నాకే, మా వాడికి ఏం చేరదు. ఫైనల్గా మా వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది దీనివల్ల? ఆ నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయా, పాలు ప్రవహిస్తున్నాయా, పాలు తేనెలు కలిపిన కానాను దేశం అయిపోయిందా ఇది? అది కాదు నాకు కావాలి. వీళ్ళకి ఏం ముట్టింది, వీళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది, అది కావాలి. 4 లైన్ల రోడ్లు, 8 లైన్ల రోడ్లు వస్తే ఏంటి, దాని మీద పోతే మళ్ళీ మేము టోల్ కట్టుకుంటున్నాం. మోటార్ సైకిల్ కొనుక్కోవడం, దాని మీద టోల్ కట్టుకుంటాం. ఆ రోడ్డు వల్ల నాకేంటి ఉపయోగం? అది కాదు. దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి ఒక 16% టోల్ గేట్లు మాకు ఇవ్వండి, టోల్ మేము వసూలు చేసుకుంటాం. అదే అడగాలి. ఏది అడగాలో తెలిసి చావాలి. మనోళ్ళు ఎలా ఉంటారంటే, ఎవడో ఇంతకుముందు 2 తపస్సు చేసుకుంటున్నారు పక్కన చేసుకుంటూ, దేవుడు వచ్చి ఒకడిని నీకేం కావాలని అడిగాడు ఫస్ట్. ఆడు మనవాడే పక్క, ఇంక అందులో డౌట్ లేదు. పక్కన ఇచ్చావా అన్నాడు. ఇంకా లేదు, నెక్స్ట్ వెళ్తాను అన్నాడు. వీడు ఆలోచించి సరే నాకు కన్ను పోవాలన్నాడు. దేవుడు ఇదేం కోరికరా, ఏదన్నా అడగచ్చు కదా నువ్వు, ఏదో ఎమ్మెల్యే అవుతాను, మంత్రి అవుతాను, లేకపోతే మిలీనీర్ అవుతాను, నాకు ఐపీఎల్ టీం కావాలి, ఎలాంటివి అడగచ్చు కదా నువ్వు అంటే, లేదు నేను చెప్పింది అని. సరే ఒక కన్ను పోయింది. పక్కెళ్ళాడు, అక్కడ ఇచ్చావా అన్నాడు. వీడు మన్నాడే గ్యారంటీ అంటే ఇచ్చాను. ఇంకా ఆడు ఏమి ఇచ్చావని కూడా అడగల, వాడికి ఏమి ఇచ్చావని నాకు డబ్బులు ఇవ్వదు. వీడికి 2 కళ్ళు పోయింది. ఆడు ముందే గ్రహించాడు జ్ఞాని, వాడు పక్కనోడు నాకు డబ్బులు అడుగుతాడు, వాడికి క్షవరం చేద్దామని చెప్పి. కాబట్టి మన వాళ్ళ కోరికలు ఇలా ఉంటాయి. నీకేం కావాలంటే, నీకేం కావాలి, నాకు ఈ టోల్ గేట్లు కావాలి, లేకపోతే నాకు డీలర్షిప్లు కావాలి, ఇవి అడగటం మానేసి నాకు సర్పంచ్ కావాలి, నాకు సబ్ కంపోనెంట్ ప్లాన్ నిధులు నాకే రావాలి, ఇవి అడగటం మానేసి ఏవేవో అడుగుతారు. ఏం అడుగుతారో కూడా అర్థం లేదు. ఆ ఇన్నోవా కావాలి, ఏం చేసుకుంటావు ఆ ఇన్నోవాలు తోలి ఎప్పుడు బాగుపడాలి నువ్వు? కనీసం నా మనవడు కూడా చూడడు నువ్వు బాగుపడటం, మన మనవాళ్ళు కూడా చూడరు. అట్లాంటి పనికి మాలిన కోరికలన్నీ కోరుతూ ఉంటారు. నాకు ఇన్నోవా ఏం చేసుకుంటావు? అది 8 సంవత్సరాల్లో షెడ్డుకు పోతుంది. ఇన్నోవా తోలి నువ్వు కోటీశ్వరుడు అయిపోవటానికి ఇది అన్న సినిమా అన్న, పాత రామారావు సినిమా అన్న. అందులో ఆయన సైకిల్ దొక్కుతూ ఉంటాడు, ధనవంతుడు అయిపోతాడు. అది చూసి మన వాళ్ళందరూ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అంటే ఏం కావాలో అనేది కాస్త ఆలోచన రావాలి మన ఎవరో ఒక హైకోర్టు జడ్జి గారితో కూర్చుని ఇదే ఈ డిస్కషన్ వస్తే ఆయన చాలా ఆగ్రహంగా, అంటే నువ్వు 3000 మంది బూర్జువాలను తయారు చేయాలని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అంటే అందరూ దరిద్రులు ఉండే కన్నా ఒక 3000 మంది బూర్జువాలు ఉంటే ముచ్చటగా ఉంటుంది కదండి అన్న. ఏం సార్ మీకు అందరూ అడుగుతుంది ఏంటంటే హాయిగా ఉందండి, 3000 మంది డబ్బులు ఉన్నవాళ్ళు వస్తే నష్టం ఏంటి? ఇప్పుడు ఆ డబ్బు ఎవడో తినేస్తున్నాడు, దాని బదులు మావాడు తింటాడు. మావాడు తింటే నేను సంతోషపడుతున్నా, అంతవరకు నాది గొప్ప మనసే కదా. అది అలవాటు చేసుకోండి మీరు. అంతేగాని ఏదో 3000 మంది బూర్జువాలు వస్తే రేపు 6000 మంది అవుతారు. అట్లా బూర్జువాల కులంగా మారాలి. ఇది బూర్జువా కులంగా మారాలి ఉండగా. అంతేగాని నన్ను ఎప్పుడు ఎవడో ఒకటి దోపిడీ చేస్తూ ఉండాలి, ఆ దోపిడీని నేను ఎదురిస్తూ ఉండాలి, నాకు ఇదే హాయిగా ఉంటుంది. ఎందుకు వచ్చిన దౌర్భాగ్యపు ఆలోచనలు ఇవన్నీ? అధికారం ఎలా రావాలి, డబ్బులు ఎలా రావాలి, కమ్యూనిటీకి
ఒకటికి కాదు, ఆ స్కీమ్లు వేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ నాయకత్వం అందరూ కూడా పడుకున్నారు. నా ఒక్కడికే కావాలి, నా ఒక్కడికే ఇది రావాలి అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఉమ్మడిగా అందరికీ అధికారం ఎలా రావాలి, అందరికీ డబ్బులు ఎలా అందాలి, యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ హోల్ మనం ఎట్లా పైకి రావాలనేది ఆలోచించాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పారు, హ్యావింగ్ ఏ లో ఎయిమ్ ఈజ్ ద క్రైమ్. ఉన్నతమైన ఆశయాలు లేకుండా చిల్లర ఆశయాలు, చిల్లర కోరికలు ఉండటమే నేరం అని చెప్పారు.